మెట్రో పైన మరోసారి కిషన్ రెడ్డికి లేఖ. ప్రాజెక్టు పైన స్తబ్దత నెలకొనడంతో ప్రభుత్వం నిర్ణయం అట. మదింపు బృందంలో రాష్ట్ర ప్రతినిధిని ప్రకటించిన సర్కార్, ఇంకా ప్రకటించిన కేంద్రం. ఎస్బీఐ క్యాప్స్ స్పందన శూన్యం, స్పీడు పెంచాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ముందుగా తిట్టుకున్నారు, తన్నుకున్నంత పని చేస్తారేమో అనేంతలాగా ఒక పిక్చరైజేషన్ కనిపించింది మనకి. కట్ చేస్తే రాత్రికి రాత్రి మరి ఏం మాట్లాడుకున్నారేమో కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముందు ప్రత్యక్షమయ్యారు. సోఫాలో ఇటొకాయన ఎదురుగా కేంద్ర మంత్రి. ఈ ముగ్గురు మళ్ళీ కలిసిపోయి ఇంకొక కేంద్ర మంత్రిని కలిసారు. మొత్తానికి ఒక అంగీకారానికి వచ్చారు. ఏం అంగీకారానికి వచ్చారు? మెట్రో ఫస్ట్ ఫేజ్ అప్పుకు సంబంధించిన విషయంలో జపాన్ నుంచి మేము రుణం తీసుకున్నాము, సో దాన్ని కేంద్రం అడ్డుకుంటుంది, రాష్ట్ర అకౌంట్లో పడాల్సిన డబ్బులు కేంద్రం అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని కిషన్ రెడ్డి మీద పెట్టి మాట్లాడిండు. సో మేము దానికి మీరు జపాన్ దాకా ఎందుకు పోవాలి, కేంద్రం అన్నది మాట, జపాన్ దాకా ఎందుకు పోవాలి, మేము ఇక్కడ ఎస్బీఐతోనో ఇంకో బ్యాంక్తోనో మాట్లాడి మేమే సెట్ చేస్తాము, మేము కూడా ఇందులో వాటాదారుడిగా ఉంటాము అని కేంద్రం అన్నట్టుగా మనకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో. సో ఈ మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన విషయం ఏంటి? మెట్రో సెకండ్ ఫేజ్ కూడా మేము నిర్మాణం చేస్తాం అన్నప్పుడు మేము కూడా దాంట్లో వాటాదారుడిగా ఉంటామని కేంద్రం అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. అయితే ఇదంతా బాగానే జరిగింది, అంతా బాగానే ఉంది అని అనుకున్న క్రమంలో మళ్ళట ఇది కేంద్రం మళ్ళీ అడుగు ముందుకేస్తలేదట. అందుకే ముఖ్యమంత్రి మరో లేఖ రాసిండు. మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా స్తబ్దత వీడకపోవడంతో స్పీడ్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2 వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్యాపిటల్ మార్కెట్ ఎస్బీఐ క్యాప్స్ నుంచి స్పందన లేదు. దీనిపైన ఎలా ముందుకెళ్దాం, స్పీడ్ పెంచకపోతే కష్టమవుతుందని ముఖ్యమంత్రి మరోసారి లేఖ రాసినట్టు కిషన్ రెడ్డికి. మీకు ఒక డౌట్ రావచ్చు అందరికీ, నాకు కూడా ఈ డౌట్ ముందు నుంచి ఉన్నది. ఎందుకు ముఖ్యమంత్రి మెట్రో 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 అనే దాని మీద పడ్డాడు? ఇప్పుడు రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్తో కరువు పరిస్థితులు వస్తున్నాయి, దాని మీద ఎందుకు మాట్లాడతలేడు? దాని మీద రివ్యూలు ఎందుకు చేస్తలేడు? విద్యా వ్యవస్థ కొలాప్స్ అయింది, ఆరోగ్యం లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి వాటి మీద లేని ఫోకస్ మెట్రో మీద ఎందుకు పెట్టిండంటే ఈ మెట్రో అనేది తక్షణము ఈ భారత్ ఫ్యూచర్ సిటీని కలిపే విధంగా చేయడం వల్ల కంపెనీలు పెట్టుబడులు వచ్చే అవకాశం. ఎవరు నమ్ముతలేరు? ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అని అంటే ఎవరు నమ్ముతలేడు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మీకు ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడో 30,000 ఎకరాల్లో ఎక్కడో దూరాన దాన్ని నిర్మాణం చేద్దామని ప్రతిపాదించారు. ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి హైదరాబాద్ కోర్ ఏరియాకి ఆ ప్రాంతానికి మధ్యలో ఇంకా చాలా ప్లేస్ గ్యాప్ ఉన్నది. అక్కడికి రోడ్డు మార్గం కానీ ఇంకో రకమైన మార్గం కానీ అక్కడికి లేకుండా ఉన్నది. సో కాబట్టి కంపెనీలు ఏం కోరుతున్నాయి? అసలు ఇక్కడికి ఎవడొస్తాడు? కంపెనీలు ఏం చూస్తాయి? భవిష్యత్తు చూసుకుంటారు వాళ్ళు. అసలు ఇక్కడ ఒక సిటీ నిర్మాణం ఇప్పట్లో అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే మనం సేఫేనా అనే ఒక ఆలోచన చేస్తాయి కదా. సో అట్లా కంపెనీలు అక్కడికి ముందుకు రావట్లే. కంపెనీలు ఎప్పుడు ముందుకు వస్తాయి? కనీస సౌకర్యాలు ఉండాలా, పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఉండాలా. సో కనెక్టివిటీ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎందుకు మరి ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్ చేసిండు? ఫస్ట్ 3 సిటీల సంగతి ఏంటి అంటే, ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళకు సంబంధించిన భూములు, ఈ వ్యవహారం అంతా ఉన్నది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీ మొత్తం కడితే దాదాపు 1,00,000 కోట్లు మిగిలించుకోవచ్చు. ఇది ప్లాన్, ఇది ప్రీ ప్లాన్డ్గా భవిష్యత్తుకి రేవంత్ రెడ్డి చేసుకుంటున్న అడుగులు. సో ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, అవసరమైతే దేశ రాజకీయాలను కూడా శాసిస్తాను అంటున్నాడు కదా. దానికోసం అనమాట ఇదంతా. ఇక్కడ ఎక్కడా కూడా ప్రజల కోణం అనేది లేదు. మొత్తం అగ్రికల్చర్ అంతా నాశనం చేసి పడేసారు కదా. ఇప్పుడు ఇవాళ దేశంలో ఎల్నినో పరిస్థితి కారణం ఏంటి? పర్యావరణం దెబ్బతినడం. ఈ రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటి? పర్యావరణం దెబ్బతినడం. చెట్లు పోయినాయి, కొండలు పోయినాయి, గుట్టలు పోయినాయి, చెరువులు పోయినాయి, అగ్రికల్చర్ మొత్తం పోయి కాంక్రీట్ జంగిల్ అవుతున్నది. ఇంకా పర్యావరణం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ పొద్దున్న లేస్తే పర్యావరణం గురించి మాట్లాడతాడు. ఈ మెట్రో వల్ల పర్యావరణం కాపాడిన వాళ్ళం అవుతామని మాట్లాడతాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నిన్న ఎంత త్వరితగతిన చేస్తున్నారంటే, మొన్న మనం లాస్ట్ 2 months బ్యాక్ ఆ కుర్మిద్ద తాండా ఏరియాలకు ఆ రైతులు ధర్నా చేసే ప్రాంతానికి వెళ్ళినాం కదా. వాళ్ళు సాగు చేసుకుంటే పంటలని జేసీబీలతో ఇట్లా జేసీబీలతో తొక్కిచ్చారు. మొత్తం జేసీబీలతో తొక్కిచ్చారు. ఎందుకింత పట్టుబడుతున్నాడు దీని మీద, ఫ్యూచర్ సిటీ మీద అంటే అక్కడ 1,00,000 కోట్లు మిగిలించుకోవచ్చు అని. ఈ మెట్రోది కూడా అదే. ఈ మెట్రో కనెక్టివిటీ కూడా ఫ్యూచర్ సిటీ దాకా తొందరగా వేస్తే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూములన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కంపెనీలన్నీ
వీళ్ళకి సంబంధించిన వాళ్ళవే వీళ్ళ క్విడ్ ప్రోకో దాంట్లో వాటాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈ మెట్రో వేసే ప్లాన్ దేనికోసం అని అంటే ఈ ఫ్యూచర్ సిటీ దాని ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయల సంపద కోసం, దోపిడీ దానికోసం అందుకే మెట్రో మీద అంత ఫోకస్ పెడుతున్నాడు. సో ఇది గమనించాలి మనం. మీరు చూడండి ఆ వీడియోలు ఎంత ఎంత దారుణంగా ఉంటాయంటే, మేము ఏం అవసరం అండి ఇప్పుడు ఇది? రైతులు ఆడ సాగు చేసుకున్న రైతులను జేసీబీలతో తొక్కించి మీ మనుషులేనా అసలు? ఒక్కసారి వీడియోలు చూడండి. ఇది ప్రజాపాలన, పనికిమాలిన పాలన కాదు. ఇంకా 1 సెకండ్. పాట వస్తున్నది ఇలా, ఒక్క నిమిషం. ఇక ముచ్చర్ల మట్టిలోన ముత్యాలు పండేరా, మా ప్రాణమైన భూమిని లాగేసుకుంటారా. ఫార్మాసిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు, పైసలియకుంటనే మా బతుకులు ఆగం చేస్తారా. ఓరన్నలారా మా గోస ఆలకించరన్నలారా, తాతల నాడు కొట్టిన పొలం తల్లిలాగా సాధిన నీలం, రెక్కల కష్టం నమ్ముకుని మేము చేసిన పంట పొలాలని ఆల్రెడీ పంట వేసిన తర్వాత మొలకెత్తుతున్న పంటని ఎట్లా నాశనం చేసిన జేసీబీ పెట్టి. ఏం అన్యాయం ఇది? ఇప్పుడు ఇదంతా తీసేసి ఫ్యూచర్ సిటీ కడతారట. ఏం తింటావా? పెండ తింటావా రేపు పొద్దున? నీ నెక్స్ట్ జనరేషన్స్, మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ పెండ తింటాయా? ఎంత ఘోరం అండి ఇది, ఎంత అన్యాయం ఇది. 2 రోజుల క్రితం జరిగింది. ఇట్లా ఎన్నో వీడియోలు, చాలా వీడియోలు వచ్చినాయి. ఎంత ఘోరం అసలు ఇది, ఎంత కాలు మొక్కుతున్నారు వాళ్ళు. పోలీసులను దించి నాశనం అయిపోతారా నాయన, మీరంతా నాశనం అయిపోతారు. యాచారం మండలం ఇదంతా. కథం అరెస్ట్ చేయాలి, పోలీస్ స్టేషన్లలో పడేయాలి, ఎత్తేయాలి. పట్టా భూములు వాళ్ళ పాపం ఆల్రెడీ అసైన్డ్ భూములు ఇవన్నీ లేపేసినారు. ఇప్పుడు ఆడట టాటా పేరుతో 300 ఫీట్ల రోడ్డు వేస్తారట. ఆ రోడ్డు కోసం ఇలా భూములని మళ్ళీ మిగతా భూములు కూడా తీసుకుంటున్నాడు. అరే ఉన్నదే 200 ఎకరాలను ఆయన, ఆ 200 ఎకరాలను ఉంచరని ఆయన అంటే కూడా ఉంచుతలేడు. ఇప్పుడు ఈ మెట్రో వీటన్నిటి మీద ఎందుకంత ఫోకస్? ఒకవైపున ఆ ప్రయత్నం గట్టిగా జరుగుతున్నది, ఇక్కడ భూములని తీసుకునే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతున్నది. దేనికోసం ఇది? ఎవరి కోసం ఇది? ప్రజల కోసమా?